డోంట్ వేస్ట్ యువర్ టైం. ఐఎమ్ నాట్ హియర్. ఐఎమ్ సారీ రూపా, నా మీద నీ కోపం లేదు కదా. మీరే కదా ఎప్పుడు కోపడేది. నాకే కొన్ని సమయాలు తెలుస్తోంది నేను చేసే తప్పని. కానీ కొన్ని విషయాలు నేను అంగీకరించలేకపోతున్నాను. దానివల్ల నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నువ్వు నా కోసం నాకు నచ్చిన పనులు చేయకూడదని కోరుకుంటున్నావు. నేను అలా కోరుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. కానీ మనిద్దరం ఒకే ఫెయిత్లో ఉన్నాం. నేనది కాదనిలేదే. ఇట్స్ ఓకే. ఇక నుంచి నీకు నచ్చని ఏ పని నేను చేయను. నాకు నచ్చిన పని చేస్తారా? షూర్. అందుకే కదా నీకిష్టమైన ఈ చోటికి నేను తీసుకొచ్చాను. నేను వెళ్ళాలని కోరుకునే ఇంకో చోటుంది. అక్కడికి తీసుకువెళ్తారా? అక్కడికి వెళ్తే నా కడుపు నిండుతుంది, నా మనసు నిండుతుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్దామా? పెళ్ళయి 2 సంవత్సరాలవుతుంది. మనకింకా పిల్లల్లేరు. మనం ఎందుకు టెస్ట్ చేయించుకోకూడదు? ఏంటి రూపా ఇది? 2 ఏళ్లగా అయ్యింది. ఎంతో మందికి 5 ఏళ్ల తర్వాత కూడా పిల్లలు పుడతారు. అందుకే చెప్పాను విశ్వాసంతో ప్రార్థన చేయమని. వెంటనే మొదలు పెట్టేకండి. ఎప్పుడు చూసినా ప్రార్థనంటూ. అందరూ అడుగుతున్నారు ఏంటి ఇంకా పిల్లల్ని కనలేదు అని. అందరూ అంటే ఎవరు? పంకజం ఆంటీయా? మన పెళ్లికి ముందు మీ నాన్న తాతయ్య గొడవపడేలా చేసింది కోదండరామయ్య. ఇప్పుడు ఆవిడ మొదలుపెట్టింది. ఆవిడతో నీకేంటి మాటలు? ఇదిగో చూడండి, పంకజం ఆంటీయే చెప్పారు జాతకాలు చూడకుండా పెళ్లి చేశారు. ఒకసారి వెళ్లి డాక్టర్ని కన్సల్ట్ చేయని. మేము జాతకాలు చూడమని చెప్పొచ్చు కదా. ముందు నేను చెప్పదలుచుకున్నదేమిటో అర్థం చేసుకోండి. నేను జాతకాలు చూపిద్దామన్నానా? డాక్టర్ని కలుద్దామనేగా చెప్పాను. నేను ప్రార్థన చేద్దామంటున్నాను. నాకు బాగా అర్థమైంది. యువర్ ఎ ఫెనటిక్. నో, దిస్ ఇస్ ఫెయిత్. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ బట్ లాక్ యువర్ కార్ అని చెప్తారు. ఎవరో చెప్పింది మనకెందుకు? విశ్వాసంతో మీరు నన్ను ఏమడిగినా అది నేను నెరవేరుస్తానని జీసస్ చెప్పారు. అమ్మా, నేను షార్జా వెళ్ళాలనుకున్నాను కదా. వెంటనే నాకు ఒక ఆఫర్ వచ్చింది. డబ్బు కడితే వెంటనే పంపిస్తారు. నాతో చెప్పి ప్రయోజనం ఏమిట్రా? మీ నాన్నతో చెప్పు. ఆయన నేను చెప్పేది వినిపించుకోవడం లేదు కదా. ఇప్పుడు నువ్వు చెప్పింది ఆయనకు వినిపించే ఉంటుంది. ఆయనే అడుగు. 5 రూపాయలు అడిగితే 15 మాటలు చెప్తారు. ఈయన సంపాదించే మూటలతో ఈ ఇల్లు గడుస్తోందా? నేను ఈయన కాకుండా అప్పడాల్ని నమ్ముకున్నాను. అందుకే 2 పూట్ల లోటు లేకుండా ఈ కుటుంబం సజావుగా సాగుతోంది.